ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో ఏం జరుగుతోంది? ఉన్నట్టుండి ఓ ఉన్నతాధికారి రాజీనామా చేయడం వెనుక కారణం ఏంటి? స్వామివారి సొమ్ము పక్కదారి పడుతుందంటూ అధికారి చేసిన ఆరోపణల్లో వాస్తవం ఎంత? నిజంగానే అహోబిలంలో గోల్మాల్ జరుగుతోందా? భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నారా? వాచ్ ది స్టోరీ. ఏపీలో అతి పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం. స్థానికులే కాకుండా పక్క రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు. కొద్ది రోజులుగా ఈ ఆలయం వివాదాస్పదంగా మారింది. కొందరు స్వామివారి సొమ్మును పక్కదారి పట్టిస్తున్నారని, భక్తులను నిలువు దోపిడీకి గురి చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఈ ఆలయ మాజీ సీఈఓ రామానుజన్ కూడా ఇవే ఆరోపణలు చేయడంతో ప్రస్తుతం తీవ్ర దుమారం రేగుతుంది. గత నెలలో అహోబిలంలో బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం రామానుజన్ సీఈఓ పదవికి రాజీనామా చేశారు. అనంతరం అహోబిలంలో స్వామివారి సొమ్ము దోపిడీకి గురవుతుందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. స్వామివారి సొమ్మును పీఠాధిపతి ముఖ్య అనుచరుడైన రంగరాజు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. రంగరాజుపై పీఠాధిపతికి పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. పీఠాధిపతి స్వయంగా తన అనుచరుడికి చెక్కు ఇచ్చారని, తన ప్రమేయం లేకుండా ఎలా ఇచ్చారని రామానుజన్ నిలదీశారు. అందుకే తాను అహోబిలం దేవస్థానంలో సీఈఓ పదవికి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. దుష్ట శక్తుల యొక్క ప్రభావం అధికంగా ఉంది. ముఖ్యంగా స్వామివారితో పాటు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక తిమంగం లాగా స్వామివారి దగ్గర ఉన్నారు. అతని యొక్క హల్చల్ ఇక్కడ దేవాలయంలో ఎక్కువగా ఉంది. నేను పీఠాధిపతిని, ఆ వ్యక్తిని మీరు తొలగిస్తేనే నేను అక్కడ విధులు తీసుకుంటానని చెప్పి వారికి కరాఖండిగా నేను చెప్పడం జరిగింది. మరోవైపు అహోబిలం క్షేత్రంలో అవకతవకలు జరిగాయంటూ వస్తున్న వార్తలు నిజమేనని అంటున్నారు స్థానికులు. రాజకీయ ఒత్తిడి కారణంగానే రామానుజన్ రాజీనామా చేశారని చెప్పారు. సీఈఓ రామానుజన్ స్వామి గట్టోడే చేస్తాడని చెప్పి అనుకున్నాము, చేసేవాడే. ఇక్కడ రాజకీయ ఒత్తిళ్లతో ఆయన నాకు వద్దని చెప్పడం జరిగింది. నమ్మకంగా చేసేవాడే. అహోబిలం క్షేత్రంలో అవకతవకలపై విచారణ జరపాలని, నిజానిజాలు తేల్చాలని మాజీ సీఈఓ రామానుజన్ స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి.